వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులపై వరుణుడు కరుణించాడు. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న జనానికి వర్షంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హిమాయత్ నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, రాజేంద్ర నగర్, తుర్కయాంజల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట్, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. ఉపరితల ద్రోణి బలహీనపడడంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలుచోట్ల వర్షం పడుతోంది. నేటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా ఉంటాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. నేడు సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్, జయశంకర్, భూపాల్పల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, నారాయణపేట, కొమరంభీం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, కరీంనగర్, జనగాం, హన్మకొండ, సిద్దిపేట, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అకాల వర్షానికి పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న పంటల రైతులు నష్టపోయారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. కల్లాల వద్ద ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. ఈదురుగాలులతో కూడిన వానకు మొక్కజొన్న, వరి పంటలు నేలపాలయ్యాయి. మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో మామిడికాయలు నేలరాలి ఇంటి కప్పులపై రేకులు గాలికి కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వర్షానికి దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులకు వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. కోతకొచ్చిన మామిడికాయలు రాలిపోయాయి. ఉరుములు, మెరుపులతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు నందిపేట మండలం ఖుద్వాన్పూర్లో 3 గేదెలు చనిపోయాయి. పలు మండలాల్లో విద్యుత్కు అంతరాయం కలిగింది. వడగళ్లు, గాలుల ప్రభావంతో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో కోత దశకు వచ్చిన వరి గింజలు రాలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 25% పంట కోయాల్సి ఉంది. వడగళ్ల వర్షానికి ఇందల్వాయి, దర్పిల్లి, నందిపేట్, మాక్లూర్, డొంకేశ్వర్, మోపాల్, ఆలూర్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, రెంజల్ మండలాల్లోని కల్లాలు నీటి మునిగాయి. పలుచోట్ల వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. వారం రోజులుగా అకాల వర్షాలు పంటలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు తడిసిన వడ్లకు మొలకలు వచ్చే అవకాశం ఉంది. కల్లాల్లో నేడో రేపో అమ్ముడుపోయే ధాన్యం పూర్తిగా తడిసి ముద్ద కావడంతో రంగుమారిన పంటను ఎలా అమ్ముకోవాలో తెలియక రైతులు దిగులు చెందుతున్నారు. వర్షానికి నేల మెత్తగా మారడంతో వరి కోతలు పూర్తిగా నిలిచిపోయాయి.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉన్న వరిధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసి 10 రోజులు గడుస్తున్నా పూర్తి స్థాయిలో తూకం వేసి కొనుగోలు జరపకపోవడంతో మార్కెట్ యార్డుల్లో ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉన్న వరిధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.